హలో ఎవ్రీవన్, కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఈజీ అండ్ క్విక్గా అయిపోయేది 6 మెన్షన్ చేశాను. ముందుగా మెంతి కూర పలావ్ చేస్తున్నాను. దీనికోసం అయితే మిక్సర్ జార్లో జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి మళ్ళీ కొత్తిమీర వేసేసి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుని మెంతి కూర కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తినడానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసుకుని బిర్యానీ మసాలా మొత్తం వేయించుకుని ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు రెండు వేసేసుకొని ఫ్రై చేసుకుని మెంతి కూర కూడా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది, ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. బఠానీ ఉంటే బఠానీని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసేసి 1:2 వాటర్ రేషియో పోసేసుకుని ఉప్పు ధనియాల పొడి కావాల్సినంత వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 విజిల్స్ వదులుకుంటే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పలుకులుగా బాగా వచ్చింది పలావు. బాక్స్లో పలావు, బనానా మళ్ళీ ఒక బ్రౌనీ ప్యాక్ చేశాను. ఇంకా సెకండ్ డేకి వచ్చేసి ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ లేదా గీ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలు, మిరియాలు కూడా వేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ వేసుకోవాలి. దీంతో పాటే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకున్నామంటే రైస్ అయితే అద్భుతంగా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఈజీ కూడా ఉంది కదా. సో ఈ పెప్పర్ గార్లిక్ ఏంటంటే ఇప్పుడు సీజన్ కూడా చాలా కోల్డ్ ఉంది కదా, వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైతున్నాయి. సో ఇలాంటి రైస్ వేయడం వల్ల టేస్ట్ను ఉంటుంది, పిల్లల బాడీ హీట్గాను కూడా ఉంటుంది. సో బాక్స్కి అయితే పెప్పర్ రైస్ వేసేసాను. పొమోగ్రానైట్ మళ్ళీ మ్యాంగో వేసేసాను. డ్రై అనిపిస్తే కెచప్ వేసుకో. ఇంకా డే 3కి వచ్చేసి బీట్రూట్ చపాతీ చేస్తున్నా. సో పిండి ఎంత తీసుకుంటామో బీట్రూట్ ప్యూరీ కూడా అంతే తీసుకోవాలి. సో బాగా ఒత్తుకుంటూ కలిపామంటే చాలాసేపు అయినా సాఫ్ట్ ఉంటుంది. సో గీ అప్లై చేసేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత చపాతీ తీడుకుంటున్నాను. చాలా సాఫ్ట్గానే ఉంటుంది తీడుకోవడానికి. సో నీట్గా మొత్తం తీడుకునేసి పెనం బాగా కాలినప్పుడైతే వేయాలి. ఇట్లా తీడుకున్నామంటే చపాతీలు బాగా కూడా పొంగుతాయి. చూడండి, గీ అప్లై చేసామంటే ఇంకా హైలైట్, ఇంకా చాలా బాగా సాఫ్టీగా ఉంటాయి. సో ఈవెన్గా కాల్చుకునేసిన తర్వాత సైడ్ తీసి పెట్టేసుకోవడమే. చల్లగా అయిన తర్వాత చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ స్వీట్ చేస్తామనుకున్నాను. సో ప్యాన్లో గీ మళ్ళీ క్యారెట్ రెండు వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కొంచెం బాగా వేగిన తర్వాత తురుముకున్న బెల్లం వేసేసుకోవాలి. లైట్గా వాటర్ పోసేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో కాసేపు అయిన తర్వాత చూడండి నీళ్ళంతా పోయి దగ్గర పడింది కదా లైట్గా. సో ఇంకా ఒక 5 minutes తర్వాత చూడండి బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బాగా కుక్ అయింది. సో దీన్ని అంతా లైట్గా షేప్ చేసేసి మళ్ళీ ఇంకొంచెం గీ వేస్తాను. అప్పుడైతే ఇంకా అమోఘంగా ఉంటుంది రుచి అయితే. బాక్స్లోకి వచ్చేసరికి ఆరెంజ్ బీట్రూట్తో చేసిన చపాతీ, క్యారెట్తో చేసిన స్వీట్ అనమాట. ఇంకా చపాతీ కోసం చట్నీ వేసేసాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ. ఇంకా డే 4కి వచ్చేసి పాస్తా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో దీనికోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకుని తెల్లగడ్డలు వేసుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ రెండు వేసి దాంతోపాటు పసుపు ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము టొమాటోస్ కూడా కట్ చేసుకుని ఉండేదాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోలంతా బాగా మ్యాష్ అయిన తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్ వేసుకుని కూడా బాగా కలిపేసుకోవాలి. నచ్చితే మనం కెచప్ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో, నేనైతే వేయట్లేదు, టొమాటోస్ వేసాను కాబట్టి. ఇక్కడ బటర్ఫ్లై పాస్తా మళ్ళీ స్పైరల్ పాస్తా ఈ రెండు మిక్స్ చేసి ఉడికించాను. ఆ రెండింటిని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్చర్లో వేసి. మా అబ్బాయికి రెండు నచ్చుతుంది, అందుకే అది రెండు వేసాను. ఇప్పుడు కొంచెం ఆరిగానో వేసుకుంటే ఫైనల్గా రెడీ అనమాట. లంచ్ బాక్స్లో అయితే ఈరోజు పాస్తా, శనగలపల్లి మళ్ళీ మ్యాంగో కట్ చేసి వేసాను. సో ఫైనల్గా పాస్తా పైన కెచప్ వేసుకుంటే రెడీ అనమాట. థ్యాంక్ యూ. ఇంకా డే 5కి వచ్చేసరికి పాకెట్ ఇడ్లీ చేస్తున్నా, అది కూడా మల్టీ కలర్లో అనమాట. పాలక్ని అయితే జీలకర్ర కొంచెం అల్లం కొంచెం వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుని కలిపేసుకున్నాను. ఇంకా క్యారెట్ బీట్రూట్ తురుముకున్నాను. ఇప్పుడు ఆకులను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎవరైతే పిల్లలు వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడరో లేదంటే చాలా తక్కువ తింటారో వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళ పొట్టలో చేరిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంతా దొరికిపోతాయి. సో ఆకుల్ని ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో ఫోల్డ్ చేస్తున్నాను. 4 ముక్కలు కట్ చేసేసి స్టాప్లర్లో కొడుతున్నా. ఇంకా టూత్పిక్ అయితే చాలా ఎక్కువైపోతాయి, ఇబ్బందిగా కూడా ఉంటుందనేసి. సో పాకెట్ ఇడ్లీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీని ఇంకా కలర్ఫుల్గా చేయడానికి ఫస్ట్ క్యారెట్, దాని తర్వాత పాలకు, దానిపైన బీట్రూట్ వేస్తున్నాను.
సో ఈ ఆకులు రెక్టాంగిల్ చేసిండే దానికైతే పక్కన వేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో కెమెరా అయితే బాగా న్యాయం చేస్తలేదు కానీ ఇంకా మంచిగా కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై. ఇంకా డే 6కి వచ్చేసరికి రెడ్ చేస్తున్నాను. సో మొలకలు వచ్చిన పెసలు యూస్ చేస్తున్నాను. ఎంత బాగా మొలకలు వచ్చినాయి చూడండి. సో పచ్చిమిర్చి ఒక 3-4, జింజర్ ఒక 1/2 ఇంచ్ అంత వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం సాల్టు, దంచుకున్న జీలకర్ర వేసుకుంటున్నాను. పెసల్ని సోక్ చేసేటప్పుడే మనం రైస్ కొంచెం వేసుకుంటాం కదా. సో నేను ఇక్కడ మొలకలు వచ్చింది యూస్ చేశాను కాబట్టి నేను సోక్ చేయలేదు. దీనికి బదులుగా నేను ఇడ్లీ పిండి యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ లేదంటే మనం పొడి పిండి కూడా వేసుకోవచ్చు. చూడండి దోశ ఎంత నీట్గా వస్తుందో. సో మంచి రంగుతో వచ్చింది. సో దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ కోసం అయితే వేయించుకున్న శనగగింజలు, శనగపప్పు, ఒక తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మళ్ళీ కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసుకునేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో లంచ్ బాక్స్లోకి అయితే పెసరట్టు, పప్పాయ, మళ్ళీ మ్యాంగో ప్యాక్ చేసేసాను అండ్ చట్నీ కూడా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.